ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైడీ స్క్రీన్ పిక్స్. మన ఛానల్ నేమ్ చేంజ్ చేశాము అండ్ మన ఛానల్ నేమ్ చేంజ్ చేయడానికి మెయిన్ రీజన్ నేను స్పైడర్ మ్యాన్ అనే క్యారెక్టర్ కి పెద్ద ఫ్యాన్ ని. అండ్ ఛానల్ నేమ్ చేంజ్ చేశాక నేమ్ కి తగ్గట్టు ఈ వీడియో పర్ఫెక్ట్ గా ఉంటుంది అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఈ మంత్ ఎండ్ లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రిలీజ్ అవుతుంది. యాజ్ అ హార్డ్ కోర్ స్పైడీ ఫ్యాన్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. మార్వెల్ కి ఫ్యాన్ కాకపోయినా స్పైడర్ మ్యాన్ కి ఫ్యాన్ కాని వాళ్ళు ఉండరు. అండ్ మార్వెల్ లో అన్ని మూవీస్ అండ్ సిరీస్ చూడకపోయినా స్పైడర్ మ్యాన్ మూవీ చూడాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అన్నా పాస్పోర్ట్ లేకపోయినా ఫారిన్ వెళ్ళగలవన్నా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఈ వీడియోలో మూవీకి వెళ్లే ముందు తెలియాల్సినవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకు ముందే నేను మార్వెల్లోని ఇన్ఫినిటీ సాగా అండ్ మల్టీవర్స్ సాగాలోని అన్ని మూవీస్ అండ్ సిరీస్ యొక్క బేసిక్ ప్లాట్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను అంటిల్ వండర్ మ్యాన్ సిరీస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. ఆ వీడియోస్ కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ పైన కార్డ్స్ లో ఇస్తాను. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటికి నో వే హోమ్ మూవీ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 5 years కావస్తుంది. మీరు బ్రాండ్ న్యూ డే చూడడానికి వెళ్లే ముందు తెలుసుకోవాల్సిన కీ థింగ్స్ ఇంక్లూడింగ్ స్టోరీ, టైమ్ లైన్ అండ్ క్యారెక్టర్స్ అపేరింగ్ ఇన్ ద మూవీ, వీటన్నిటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నో వే హోమ్ తర్వాత ఏం జరిగింది అండ్ టైం జంప్ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి నో వే హోమ్ రీక్యాప్ చేసుకుంటే, ఆ మూవీ ఎండింగ్ లో డాక్టర్ స్ట్రేంజ్ పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అన్న విషయం వరల్డ్ మొత్తం మర్చిపోయేలా ఒక స్పెల్ వేస్తాడు. పీటర్ ఇంకా కంప్లీట్లీ ఒంటరైపోతాడు. అవెంజర్స్ తో కనెక్షన్ లేదు, స్టార్క్ టెక్ యూజ్ చేయడం ఆపేస్తాడు అండ్ తన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు అని ఒంటరిగా తన లైఫ్ స్పైడర్ మ్యాన్ లా గడపాలని డిసైడ్ అవుతాడు. బ్రాండ్ న్యూ డే స్టోరీ రఫ్లీ 4 years టైం జంప్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈ టైం గ్యాప్ మొత్తం పీటర్ తన లైఫ్ ని కంప్లీట్లీ స్పైడర్ మ్యాన్ లాగే గడుపుతూ ఉంటాడు. తన పర్సనల్ లైఫ్ ని కంప్లీట్లీ పక్కన పెట్టేస్తాడు. నెక్స్ట్ ఎంజే అండ్ నెడ్ ఏమయ్యారు అని డిస్కస్ చేద్దాం. నా పర్సనల్ థియరీ ఏంటంటే, ప్రాబబ్లీ ఎంజే అండ్ నెడ్ కి వాళ్ళు స్పైడర్ మ్యాన్ తో స్పెండ్ చేసిన టైం గురించి గుర్తుండే ఉంటుంది. బట్ ఆ మాస్క్ వెనుక ఉన్న పీటర్ ని మర్చిపోయి ఉంటారు. మరి మూవీలో ఎలా చూపిస్తారో చూడాలి. బట్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్స్ చూసుకుంటే ఎంజే అండ్ నెడ్ MITలో చదువుకుంటున్నారు. ఎంజే మూవ్ ఆన్ అయిపోయింది అండ్ తనకి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. నెడ్ ఏమో స్పైడర్ మ్యాన్ ఎవరో కనుక్కోవడం కోసం స్పైడీ ట్రాకర్ అనే యాప్ తయారు చేశాడు. ఇదంతా చూసి పీటర్ చాలా ఫీల్ అవుతున్నాడు అండ్ ఎక్కువ శాతం స్పైడర్ మ్యాన్ గా గడుపుతున్నాడు. నెక్స్ట్ పీటర్ పవర్స్ ఎవాల్వ్ అవ్వడం గురించి డిస్కస్ చేద్దాం. ఎమోషనల్ గా స్ట్రెస్ కి లోన్ అవుతుండడం వల్ల పీటర్ కి తెలియకుండా పీటర్ బాడీలో చేంజెస్ వస్తున్నాయి అండ్ టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ లాగా ఆర్గానిక్ వెబ్బింగ్ కూడా వస్తుంది. బట్ ఈ చేంజెస్ ని పీటర్ కంట్రోల్ చేసుకోలేకపోవడం కూడా ట్రైలర్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ఆర్గానిక్ వెబ్బింగ్ తో పాటు ఇంకొక సిగ్నిఫికెంట్ చేంజ్ వచ్చి తన ఐస్ కలర్ మారడం అండ్ తను టెంపరీగా కంట్రోల్ కోల్పోయి అగ్రెసివ్ గా బిహేవ్ చేయడం ట్రైలర్ లో చూడొచ్చు. మూవీ టోన్ వచ్చి గ్రౌండెడ్ గా రాగా ఉంది. మూవీలో క్యారెక్టర్స్ చూస్తే హల్క్ ఉన్నాడు అండ్ ఫైనల్లీ ఇన్ఫినిటీ వార్ తర్వాత మళ్ళీ పాత హల్క్ తిరిగి వచ్చేసాడు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. పనిషర్ ఉన్నాడు, ద హ్యాండ్, స్కార్పియన్, ఇలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని రూమర్డ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. అవి ఇంకా ట్రైలర్స్ లో రివీల్ చేయలేదు కాబట్టి వాటి గురించి వీడియో ఎండ్ లో మాట్లాడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా టైమ్ లైన్ గురించి చెప్పాలంటే, కెవిన్ ఫైగి కన్ఫర్మ్ చేసింది ఏంటంటే అవెంజర్స్ డూమ్స్ డే కి ముందు బ్రాండ్ న్యూ డే ఈవెంట్స్ జరగబోతున్నాయి. సో బ్రాండ్ న్యూ డే ఇస్ డైరెక్ట్లీ గోయింగ్ టు లీడ్ us into డూమ్స్ డే. మోస్ట్లీ ఆ కనెక్షన్ చూపిస్తూ పోస్ట్ క్రెడిట్ సీన్ ఉండొచ్చు. మూవీ వచ్చాక చూడాలి. ఫ్రెండ్స్, వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళు స్పాయిలర్స్ వద్దనుకుంటే ఇంకా వీడియో ఇక్కడితో క్లోజ్ చేయండి. సో స్పాయిలర్ అలర్ట్. సో ఇందాక చెప్పినట్టు మూవీలో రూమర్డ్ క్యారెక్టర్స్ ఎవరో మాట్లాడుకుందామని చెప్పాను కదా. మూవీలో సేడీ సింక్ యాక్ట్ చేస్తుంది అని అందరికీ తెలిసిందే. బట్ తన క్యారెక్టర్ ఏంటో అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. బట్ ట్రైలర్ లోని విజువల్ డీటెయిల్స్ అండ్ రూమర్స్ ప్రకారం షీ మైట్ బి ప్లేయింగ్ జీన్ గ్రే. ఇంకొక క్యారెక్టర్ వచ్చి డేర్ డెవిల్. అండ్ రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో కెవిన్ ఫైగి చెప్పిన దాన్ని బట్టి ఎలినా బెలోవా మైట్ ఆల్సో మేక్ అన్ అపియరెన్స్ ఇన్ ద మూవీ. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. బ్రాండ్ న్యూ డే చూడడానికి ముందు తెలియాల్సిన కంప్లీట్ ఇన్ఫో చెప్పేశాను. వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. ఆగలేకపోతున్నాను సార్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైడీ స్క్రీన్ పిక్స్ అండ్ డూ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ విచ్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. మూవీ రిలీజ్ అయ్యాక ఇఫ్ పాసిబుల్ ఆ వీక్ లో మూవీ రివ్యూ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ డూమ్స్ డే మూవీకి రిలేటెడ్ కూడా కొన్ని వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను. దట్స్ ఇట్. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Who are also are interconnected. We are.